సార్ ఫైనల్‌గా పూనం కౌర్ గారి గురించి అంటే మొన్న ఇంకో ట్వీట్ చేసింది సార్. త్రివిక్రమ్ గారి వల్లే నా భవిష్యత్తు నాశనం అయింది. ఆయన మీద నేను కంప్లెయింట్ చేసినా ఇప్పటి వరకు యాక్షన్ తీసుకోలేదని చెప్పేసి ట్వీట్ చేసింది. దీనికి శివబాలాజీ గారు కూడా ఒక కౌంటర్ ఇస్తారు. మీరు రిటర్న్‌గా కంప్లెయింట్ ఆమె చేయలేదు. మీరు కంప్లీట్ చేసుకోండి ఇప్పుడు. లీగల్‌గా కూడా ఫైట్ చేసుకోండి అని చెప్పేసి మళ్ళీ ఒక ట్వీట్ చేశారు. లాస్ట్ టైమ్ కూడా ఎన్నో హ్మ్. సార్లు పెట్టింది. దానికి ఆయన చెప్పారు, మనము చెప్పాం. కంప్లెయింట్ రిటన్‌గా కంప్లెయింట్ ఇస్తే, ఆ కంప్లెయింట్ యాక్షన్ తీసుకపోతే, మనం పోక్సో యాక్ట్ కింద మనం పోలీస్ స్టేషన్‌కి కంప్లెయింట్ ఇచ్చి, పోలీసోళ్ళు నిజంగా యాక్షన్ తీసుకొని, పోలీసోళ్ళ మీదుగా కోర్టులో కేసేసి, వాళ్ళ మీద కూడా చేయొచ్చు. హ్మ్. మీకు నిజంగా అన్ని ఆధారాలు ఉంటే ప్రతి రికార్డ్‌గా లీగల్‌గా ప్రొసీడ్ అవ్వాలి గానీ, మనం మీడియా ద్వారా వచ్చి, మీడియా ద్వారా చెప్పుకుంటే కూడా ఇయన్నీ జరగవు. కనుక దయచేసి యాజ్ పర్ లా, యాజ్ లీగల్ ప్రొసీడింగ్ మీరు అవుతే బావుంటుంది. మీకు జరిగిన అన్యాయానికి చింతిస్తున్నాం. అది నిజమో, అబద్ధమో అవ్వాలి అంటే పోలీసు వారు ఎంక్వైరీ చేయాలి. నిజమో, అబద్ధమో చేయాలంటే అత్యున్నత న్యాయస్థానం మీరు ఆశ్రయించాలి. నిజమో, అబద్ధమో తెలియాలంటే మీరు మా అసోసియేషన్‌కి కూడా ఎళ్ళాలి. డైరెక్షన్ అసోసియేషన్‌కి కూడా ఎళ్ళాలి. హ్మ్. ఎళ్లి మీరు లెటర్ రూపంగా పెట్టి మీరు మాట్లాడి ఫైట్ చేస్తే బాగుంటుంది. అప్పుడు పోలీసు వారు యాక్షన్ తీసుకోకపోతే కోర్టు అత్యున్నత న్యాయస్థానం తీసుకుంటుంది. ఓకే. ఎందుకంటే వెరీ సీరియస్ లేడీస్ ఇష్యూ కాబట్టి వెరీ సీరియస్‌గా తీసుకుంటుంది. ఓకే. కనుక ఒక్కసారి ఆలోచించండి. మీరు చెప్పినవి నిజాలా, అబద్ధాలా అది ఏంటి అనేది ఎవరు మాట్లాడలేం కాబట్టి దయచేసి మీకు కోర్టు ఎళ్ళే హక్కుంది. పోలీస్ స్టేషన్‌కి ఎళ్ళే హక్కుంది. అలాగే మీరు మా స్టేషన్‌కి వచ్చే హక్కుంది. హ్మ్. మీరు మెంబర్ కాబట్టి దయచేసి మీరు ఒక్కసారి మరి పునరాలోచించుకొని చెప్పండి. మాట్లాడితే మనం ఫీట్లు చేస్తే అవి మన ఫీట్ల రూపంగా కంప్లెయింట్ రూపంగా అవ్వదు కాబట్టి ఆలోచించుకోమని చెప్పండి. అంటే సార్ ఒకవేళ ఫైట్ చేస్తే పూనం కౌర్ గారు మా నుంచి త్రివిక్రమ్ గారి పైన యాక్షన్ తీసుకుంటారా? అంటే పెద్దవాళ్ళ పైన తీసుకోరు. చిన్న వాళ్ళ పైన యాక్షన్ తీసుకుంటారని ఒక విమర్శ అయితే ఉంది సార్. అల్లు అర్జున్ గారు చిన్నోళ్ళా? పెద్దోళ్ళా? పెద్దవారే సార్. పెద్దవారే కదా! హ్మ్. మరి అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయలేదా? అవును సార్. తప్పు జరిగింది కాబట్టి అరెస్ట్ చేశారు కదా! హ్మ్. చట్టం ఎవరికీ కాదు. అందరికీ ఒకటే చట్టం. ఓకే. కదా! హ్మ్. కేసు అనేది సెక్షన్‌లు మీరు గొప్పవాళ్ళు ఒక సెక్షను, పేదవాళ్ళకి ఒక సెక్షను, మీరు లేని వాళ్ళకి ఒక సెక్షన్ లేదు కదా! హ్మ్. అన్నిట్లికి ఒక సెక్షన్. మా అసోసియేషన్ తీసుకోకపోతే హ్మ్. పోలీసు వారు తీసుకోకపోతే అత్యున్నత న్యాయస్థానం తీసుకుంటుంది. కదా! ఓకే. లా అ అందరికీ ఒకటే. కనుక మనం ఎప్పుడు గూడా పెట్టకుండా మనం మాట్లాడకూడదు. హ్మ్. ఆయన చాలా గొప్పవాడు త్రివిక్రమ్. నాకు అల్లు అర్జున్ కంటే గొప్ప వ్యక్తి ఏం కాదు. ఓకే. ఆయన తప్పు చేస్తే హ్మ్. శిక్ష అనుభవిస్తాడు. తప్పు చేయకుండా అబాండం వేయకూడదని నేనంటాను. ఓకే సార్. అంతే కదా! అంతే తప్పు సార్. చేయకుండా మనం అబాండం వేయకూడదు. తప్పు చేస్తుంటే శిక్ష అనుభవిస్తాడు. హ్మ్. అది నిజం నిరూపిస్తే కంపల్సరీ న్యాయస్థానం శిక్ష వేస్తుంది. హ్మ్. అది న్యాయస్థానం మనం ఇమ్మీడియేట్‌గా వాళ్ళ మీద కేస్ పెట్టమని చెప్తుంది. హ్మ్. కానీ మనం ఏమీ పెట్టకుండా మనం ఆల్రెడీ మీడియా రూపంగా మాట్లాడడం అనేది సాక్ష్యాధారాలు ఉన్నాయని మాట్లాడడం అనేది కరెక్ట్ కాదేమో. పూనం గౌర్ గారికి ఇంతకుముందు చాలా సార్లు చెప్పాం. మళ్ళా చెప్తాం. తెలంగాణ ఉండాలి. ఇండస్ట్రీ 2 సినిమాలయి కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించేటట్టు ఇండస్ట్రీ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓకే. థాంక్యూ. సార్ ఇంకోటి 'డాకు మహారాజ్‌కి' సంబంధించిన 2 నెగెటివ్ అంశాలు సార్. అంటే ఒకటి అందులో రిలీజ్ అయిన 'దబిడి దిబిడే' సాంగ్ పైన నెగెటివ్‌గా పోతుంది సార్. చాలా మంది విమర్శలు చేస్తున్నారు. ఆ స్టెప్స్ ఏంటి? ఆ భంగిమలేంటి? ఈ విధంగా చూపిస్తున్నారని. ఇంకోటేంటంటే సార్ జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు మొన్న 'అన్‌స్టాపబుల్' షోలో బాలకృష్ణ గారు జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించి క్వెషన్ బాబీని అడగలేదు. అందరి హీరోలని అడిగి ఒక్క జూనియర్ ఎన్టీఆర్ గారిని మాత్రమే అడగలేదని చెప్పేసి వాళ్ళు 'డాకు మహారాజ్' బాయ్‌కట్ చేయాలని వారు అంటే కోరుకుంటున్నారు. మీరేం బాలయ్య బాబు చెప్తారు? అడగలేదా? బాబీ గారు చెప్పలేదా? బాలకృష్ణ గారు అడగలేదు సార్. అడగలేదు ఆయన ఇష్టం అది. అడగలేదు ఆయన ఇష్టం. హ్మ్. చెప్పలేదు ఆయన ఇష్టం. ఒకటి. హ్మ్. రెండోదా ఇంతకుముందు జూనియర్ ఎన్టీఆర్ 'దేవరా' సినిమాకి ఆయన ట్రోల్ చేశారు కాబట్టి, హ్మ్. వాళ్ళ అభిమానులు గూడా మమ్మల్ని ఎందుకు ట్రోల్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు కాబట్టి ఆళ్ళు ట్రోల్ చేస్తారు. ఓకే. ప్రజలు నిజంగా సినిమా ప్రేక్షకులు చూసి బాగుంటే సినిమాకెళ్తారు. బాగోలేకపోతే సినిమాకెళ్ళరు. అది 'దేవరా'కి జరిగింది. హ్మ్. 'దేవరా'కి ఫస్ట్ నెగెటివ్ టాక్ వచ్చినా సినిమా థియేటర్‌లోకి ఎళ్ళిన తర్వాత సూపర్బ్ టాక్. ఓకే. అలాగే 'పుష్పకి' సూపర్ అన్నారే గానీ రేట్లు ఎక్కువైపోయాయి అన్నారు. రేట్లు ఎప్పుడైతే తగ్గించారో హ్మ్. ఈ రోజు గూడా బంపర్ కలెక్షన్ 1 మంత్ దాటిపోయింది. అవును. అంటే సినిమా బాగుంటే మనం ఎంతమంది ఎన్ని ట్రోల్ చేసినా మనం ఆపలేం. ప్రజల పక్షాన హ్మ్. ప్రేక్షకుల ఆదరణతో ప్రేక్షకులు సినిమా చూసి మౌత్ టాక్ ఎళ్ళిందంటే ఏ సినిమా గూడా ఆపలేం. ఓకే. సార్ సాంగ్ అలాగే విషయంలో ఆ సాంగ్ విషయంలో నేను పూర్తిగా చూడలేదు. ఫుల్ సాంగ్ వచ్చిన తర్వాత చూద్దాం. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డిఫరెంట్ ఉంటాయి. అన్నిట్లి కాంట్రోవర్సీ‌లు వస్తూ ఉంటాయి. సోషల్ మీడియా పెరిగింది గదా! హ్మ్. సోషల్ మీడియా పెరిగింది కాబట్టి హ్మ్. ఇక దాని మీద మనం